హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ రవితేజ. మై హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము స్లీప్కి, మనకు వస్తున్న క్రానిక్ డిసీజెస్కి, వాటి యొక్క రిలేషన్ గురించి మనం మాట్లాడదాం. సో క్రానిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్న డిసీజెస్ అనమాట. అంటే ఒబెసిటీ, డయాబెటీస్, ఒకటి పీసీఓడి, థైరాయిడ్, బీపీ, వీటికి మన స్లీప్కి వాటి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఎస్. సో స్లీప్ అనేది ఒక సీక్రెట్ వెపన్ అగైన్స్ క్రానిక్ డిసీజెస్ అనమాట. సో చాలా మంది ఏంటంటే హెల్దీ ఫుడ్ తిన్నా సరే, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా సరే, ప్రాపర్ స్లీప్ లేకపోతే మాత్రం మనకి ఖచ్చితంగా ఈ క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో అది ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, బేసిక్గా మన పూర్ స్లీప్ ఉన్నప్పుడు మన హంగర్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో హంగర్ హార్మోన్స్ అంటే రెండు ఉంటాయి. ఒకటి గ్రెలిన్, రెండు లెప్టిన్ అనమాట. గ్రెలిన్ అంటే మన ఆకలిని పెంచేది, లెప్టిన్ అంటే ఆ మనం కడుపు ఫుల్ అయిందని చెప్పేది అనమాట. సో ఈ రెండింటిని డిస్టర్బ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు డిస్టర్బ్ అవుతాయో మనకి ఎక్కువ ఆకలేయడం, లేదంటే అసలు ఏం తినకపోయినా ఫుల్ అవ్వడం, ఈ రెండు డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఇదే కదా జరిగేది. సో దీని ఆపోజిట్ యాక్షన్స్ జరుగుతాయి అనమాట. సో ఈ హార్మోన్స్ని, ఎస్పెషల్లీ హంగర్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేయడం వల్ల మనకు ఆకలి ఎక్కువ వేయడము, లేదంటే అప్పుడప్పుడు అస్సలు ఆకలి వేయకపోవడము, ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఇర్రెగ్యులర్గా మన బాడీలో ఉండటం వల్ల మనం ఓవర్ వెయిట్ అవుతాం. లెట్స్ ఎక్కువ ఆకలిస్తుంది అనుకోండి, మనం ఎక్కువ ఫుడ్ తింటాము. ఎప్పుడైతే ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తింటామో మనం వెయిట్ పెరుగుతాం. సో ఈ స్లీప్కి, ఈ వెయిట్ గెయిన్కి ఇలా రిలేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ బ్లడ్ షుగర్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే, సో ఎప్పుడైతే స్లీప్ డిప్రైవ్ అవుతుందో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అయిందో ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది బాడీలో ఉన్న సెల్స్ లోపలికి వెళ్ళదు అనమాట. ఎప్పుడైతే వెళ్ళదో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ బ్లడ్లోనే మిగిలిపోతుంది. మన గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎలివేట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఎలివేట్ అవుతాయో మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టైప్ 2 డయాబెటీస్, షుగర్ వచ్చి, అంటే షుగర్ అవడం అంటే సింపుల్గా మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడము, అలానే ఉన్నాయనుకోండి టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాము. సో ఇలా స్లీప్ డిప్రైవ్ అవ్వడం వల్ల మన బ్లడ్లో షుగర్ అలానే ఉండిపోవడము, దానివల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం. ఇది వీటి మధ్య ఉన్న రిలేషన్ అనమాట. అండ్ ఈ స్లీప్కి మంచి హీలింగ్ పవర్ ఉంటుంది. అంటే మన సెల్యులర్ డ్యామేజ్ నుంచి, అంటే మన బాడీలో రోజు కొన్ని లక్షల సెల్స్ ఫామ్ అయితే కొన్ని లక్షల సెల్స్ చనిపోతాయి అనమాట. సో దట్ ఈస్ సో మన బాడీ ఎప్పటికప్పుడు రిఫైన్ అవుతూ ఉంటుంది. సో ఈ చనిపోయిన సెల్స్ని రీబిల్డ్ చేయడానికి, ఈ సెల్యులర్ రిపేర్ జరగాలంటే ఖచ్చితంగా మనకి బెటర్ స్లీప్ ఉండాలి. సెకండ్ థింగ్, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, హార్మోన్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో మనకి ఇర్రెగ్యులర్గా ఆకలి వేయడము, హంగర్ లెవెల్స్ పెరగడము, దానివల్ల మళ్ళీ మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతాయి అనమాట. అండ్ బ్రెయిన్ కూడా డీటాక్సిఫై అవుతుంది. సో మీరు మంచిగా స్లీప్ పోయినప్పుడు మీ బ్రెయిన్ కూడా చాలా బెటర్గా ఫంక్షన్ అవుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటారు. అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో జరిగే ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల జరిగే హెల్త్ ఇష్యూస్ కూడా ఈ డీప్ స్లీప్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ ఎక్సెస్ మనకి ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల విజరల్ ఫ్యాట్ ఫామ్ అవడము. విజరల్ ఫ్యాట్ అంటే ఈ బెల్లి దగ్గర ఫామ్ అయ్యేది, మన మన బాడీ లోపల ఫామ్ అయ్యేది అనమాట. వీటి వల్లే చాలా మందికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ కూడా ఈ విజరల్ ఫ్యాట్ వల్ల వస్తున్నాయి. దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు స్లీప్ రిలేషన్ ఉందన్నమాట. అండ్ బ్లడ్లో షుగర్ స్పైక్ అవ్వడము, అండ్ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, వీటన్నిటి కూడా ఫౌండేషన్ వచ్చేసి పూర్ స్లీప్ అనమాట. సో ఎప్పుడైతే మనం బెటర్ స్లీప్ అవుతామో మనం మనం బెటర్గా చాయిసెస్ చేస్తాం ఒక డేలో. అంటే ఏంటి, మీ విల్ పవర్ పెరుగుతుంది, మీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు బెటర్గా స్లీప్ ఉంటుందో మీ వర్క్లో అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్లో అవ్వచ్చు, మీరు బెటర్గా డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ హెల్దియర్ ఫుడ్ చాయిసెస్ చేస్తారు. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కదా మనం జనరల్గా జంక్ ఫుడ్ తినేది. బట్ స్ట్రెస్ లేదనుకోండి, మీరు హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోయారు అనుకోండి, ఆబ్వియస్లీ మనం ఈ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళామన్నమాట. అండ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మనకి మంచి మోటివేషన్ ఉంటుంది, బికాస్ మన బాడీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ కన్సిస్టెంట్ రొటీన్. సో ఒక బెటర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫామ్ చేయడానికి ఈ స్లీప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైనా సరే మనం స్లీప్ అనేది సర్కాడియన్ రిథమ్ ద్వారా స్లీప్ టైమింగ్స్ పెట్టుకున్నప్పుడు మనకి బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. సర్కాడియన్ రిథమ్ అంటే సన్సెట్ టు సన్ రైజ్. సో సన్సెట్కి ఎంత దగ్గరగా పడుకొని సన్ రైజ్కి ఎంత తొందరగా లేస్తే అప్పుడు మన సర్కాడియన్ రిథమ్ బాగుంటుంది, మన బాడీలో అన్ని బెటర్గా జరుగుతాయి అనమాట. బట్ ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ చాలా ఎర్లీగా నిద్రపోవడము, అండ్
చాలా ఎర్లీగా నిద్ర లేవడం. ఇది ఎప్పుడైతే మీకు అలవాటు ఉందో స్లీప్ క్వాలిటీ కూడా బెటర్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకు ఇన్ కేస్ స్పెసిఫిక్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీ ఫ్యామిలీలో కానీ, లైక్ ఒబెసిటీ, డయాబెటీస్, పీసీఓడి, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. యూ కెన్ ఫైండ్ మై నెంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే వీ కెన్ కనెక్ట్ వన్ ఆన్ వన్. సో రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్. థ్యాంక్ యూ.